सब लोग कह रहे हैं कि एसआरएच को टॉप 2 में फिनिश करना चाहिए था। ఇప్పుడు రెండు మ్యాచ్లు కంటిన్యూస్ గా గెలవాలి, ఫైనల్ వరకు వెళ్ళాలంటే కొంచెం లక్ కూడా కావాలి। पर सबको पता है कि इस बार चैंपियंस बनने वाली टीम सिर्फ एक ही है और वो है एसआरएच। రేపు సాయంత్రం 7:30 పంజాబ్ లో పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన మహారాజా స్టేడియం లో సెమీఫైనల్ 1 ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడబోతున్నాం। ఇది రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది। ఈ మ్యాచ్ తప్పకుండా చూడండి। ఒకవేళ ఇది హై స్కోరింగ్ పిచ్ అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే నాకు అనిపిస్తుంది మొన్న మిస్ అయిన ఈ సీజన్ రికార్డ్ రేపు బ్రేక్ అవుతుంది। ఈ సీజన్ రికార్డ్ కూడా మన ఖాతాలోనే పడుతుంది। రాజస్థాన్ రాయల్ లాస్ట్ మ్యాచ్ ముంబైపై గెలిచి సెమీఫైనల్ కు క్వాలిఫై అయింది। హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఆడిన 23 మ్యాచ్ల్లో 14 మ్యాచ్లు మనం గెలిచినాం, 9 మ్యాచ్లు ఆర్ఆర్ గెలిచింది। లాస్ట్ ఆడిన 5 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు మనమే గెలిచినాం। ఆర్ఆర్ పై మనకు మంచి రికార్డు ఉంది, అదే రేపు కూడా రిపీట్ అవ్వాలి। ఈ సీజన్ లో ఆడిన 2 మ్యాచ్లకు 2 మనమే గెలిచినాం, కానీ ఈ పిచ్ పై ఆర్ఆర్ కి ఇక్కడ సూపర్ డూపర్ రికార్డు ఉంది। ఆడిన 3 మ్యాచ్లో 3 గెలిచింది। మన 2 మ్యాచ్ ఆడిన లాస్ట్ మ్యాచ్ పంజాబ్ తో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయినాం। బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఆల్మోస్ట్ సిమిలర్। ట్రావిస్ హెడ్ వర్సెస్ యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిసాన్ వర్సెస్ ధ్రువ్ జూరేల్, ఇషన్ మలింగా వర్సెస్ జోఫ్రా ఆర్చర్, సకీబ్ హుసేన్ వర్సెస్ బ్రిజేష్ శర్మ, ప్రఫుల్ హింగే వర్సెస్ రవి బిష్నోయ్। ఈ మ్యాచ్ 100% మనమే గెలుస్తాం, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కి చాలా అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ। అది ఏంటంటే ఫుల్ ఫామ్ లో ఉన్న హైన్రిక్ క్లాసెన్ అండ్ ప్యాట్ కమిన్స్, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ ద వరల్డ్। ఇలాంటి ఎలిమినేటర్ మ్యాచెస్ లో అండర్ ప్రెషర్ గేమ్స్ లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు। రాజస్థాన్ రాయల్స్ కి ఇదే ఇక్కడ డిసడ్వాంటేజ్, ఇన్ఎక్స్పీరియన్స్ యంగ్ బ్యాటర్స్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ కెప్టెన్, ఇది ఒకటి చాలా గెలిసే మ్యాచెస్ కూడా ఓడిపోవడానికి। ఇక పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా హై స్కోరింగ్ పిచ్, యావరేజ్ స్కోర్ 190। ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్స్ కి మద్దతుగా ఉంటుంది, కానీ స్పిన్నర్లకు ఎలాంటి మద్దతు దొరకదు। లైన్ అండ్ లెంత్ మిస్ అయితే ఇక బాల్ స్టేడియం బయట ఉంటది। ఏది ఏమైనా టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేయడం బెటర్, ఎందుకంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుస్తుంది అండ్ సాయంత్రం మ్యాచ్ కాబట్టి డ్యూ వస్తుంది, దానివల్ల బ్యాటర్స్ కి సెకండ్ బ్యాటింగ్ చేయడం ఈజీ ఉంటది। ఈ పిచ్ మీద ఆడిన మ్యాచ్ల్లో సగం బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచాయి, మిగతా సగం చేజింగ్ చేసి గెలిచాయి, కాబట్టి 50-50% ఛాన్సెస్। ఎవరు బౌలింగ్ మంచిగా వేస్తే వాళ్ళే గెలుస్తారు। ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళకు నెక్స్ట్ జరిగే సెమీఫైనల్ 2లో అడ్వాంటేజ్ ఉంటుంది, అది కూడా ఇదే పిచ్ మీద ఆడతారు। సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 12, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హైమ్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ స్మరన్, సలీల్ అరోరా, ప్యాట్ కమిన్స్, శివం కుమార్, ఇషన్ మలింగా, సకీబ్ హుసేన్, హర్షల్ పటేల్। రాజస్థాన్ రాయల్స్ playing 12, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జూరేల్, రియాన్ పరాగ్, డోనోవాన్ ఫెరేరా, శుభన్ దుబే, రవీంద్ర జడేజా, దాసున్ షానకా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, యాష్ రాజ్, బ్రిజేష్ శర్మ। ఇక మ్యాచ్ అప్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్, హేమ్రిచ్ క్లాసెన్ వర్సెస్ రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ నండ్రే బర్గర్ అండ్ బ్రిజేష్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగా, జురెల్ అండ్ రియాన్ పరాగ్ వర్సెస్ హర్షల్ పటేల్ అండ్ సకీబ్ హుసేన్। వీళ్ళు ఇవ్వాలంటే థ్రిల్లింగ్ మ్యాచ్అప్స్। మీ మ్యాచ్అప్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి। టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేయడం బెటర్, ఎందుకంటే సాధారణంగా ఇది హై స్కోరింగ్ గేమ్, బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, కానీ 2-3 మ్యాచ్ల్లో బ్యాటర్స్ కొలప్స్ అవ్వడం కూడా చూసాం। 120 కూడా కొట్టలేకపోయారు, లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసాం, కాబట్టి ఫస్ట్ బౌలింగ్ వేస్తే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుస్తుంది। ఇది సాయంత్రం మ్యాచ్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ కూడా వస్తుంది, సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటది। ఈ సీజన్ లో ఈ పిచ్ పై ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు చేసింగ్ టీం గెలిచింది, ఒకటి మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచింది, అది కూడా పంజాబ్ తన హోమ్ గ్రౌండ్ లో 257 రన్స్ కొడితే ఎల్ఎస్జీ మీద గెలిచింది। అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న ఎల్ఎస్జీ కూడా 200 రన్స్ కొట్టింది, కాబట్టి ఈ పిచ్ మీద స్కోర్ ని డిఫెండ్ చేయడం చాలా కష్టం। ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లే లో ముఖ్యంగా వికెట్స్ పడకుండా చూసుకోవాలి। ఫాస్ట్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, కాబట్టి బౌన్స్ బాల్స్ అభిషేక్ శర్మ చూసుకుంటూ ఆడితే సరిపోతుంది। హై స్కోరింగ్ పిచ్ అయితే లాస్ట్ మ్యాచ్ లాగే అటాకింగ్ చేస్తూ ఆడాలి। టాప్ 6 లోనే బ్యాటింగ్ కంప్లీట్ చేయాలి, 250కి పైగా టార్గెట్ పెట్టాలి। బౌలర్స్ కూడా మంచి రిథమ్ లో ఉన్నారు, కాబట్టి డిఫెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది। ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ వేస్తే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ స్ట్రెంత్ వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్, కాబట్టి పవర్ ప్లే లో వాళ్ళ వికెట్స్ తీస్తే మ్యాచ్ మన వైపు వచ్చేస్తుంది। మెయిన్ గా ఫియర్లెస్ బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ వికెట్ ఫస్ట్ 3 ఓవర్స్ లోనే తీయాలి, అప్పుడే స్కోర్ కంట్రోల్ చేయగలం। ఇక మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ లైన్ అప్ ఫామ్ లో లేరు అండ్ వాళ్ళు అంత స్ట్రాంగ్ కూడా కాదు, కాబట్టి 230 లోపు స్కోర్ ని ఆపగలిగితే ఈ మ్యాచ్ మనమే గెలుస్తాం। సింపుల్ గా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీని తొందరగా అవుట్ చేయాలి, జోఫ్రా ఆర్చర్ కి వికెట్స్ ఇవ్వకూడదు, ఇక 100% మనమే గెలుస్తాం। సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ తెలుగు ఛానల్। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। జాయిన్ ద ఆరెంజ్ ఆర్మీ, సబ్స్క్రైబ్